రైట్, ఇక మొదటి అంశం గురించి మనం మాట్లాడదాం. కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహమా? విధానాలు సిద్ధాంతాలు కాంగ్రెస్ లో కనుమరుగవుతున్నాయా? తమిళనాడు రాజకీయం కొత్త లెక్కలకు నాంది పలికిందా? ఎన్నికల ముందు పొత్తులు తర్వాత నిలబడవని నిరూపితమవుతుందా? విజయ్ ఎవరి మద్దతు తీసుకున్నారు? అసలు ఎందుకు ఆ మద్దతు తీసుకోవాల్సి వచ్చింది? విజయ్ ముందున్న సవాళ్లేంటి? మిత్రపక్షాలను బీజేపీ మింగేస్తుందని చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఎందుకు అంటున్నారు? కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తుందా? దీర్ఘకాలంలో భస్మాసుర హస్తంగా కాంగ్రెస్ మారనుందా? కాంగ్రెస్ తీరు అటు భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చబోతుందా? మొత్తంగా రెండు జాతీయ పార్టీలు కలిసి తమిళనాడులో ఏ విధమైన రాజకీయ చదరంగాన్ని ఆడబోతున్నాయి మాట్లాడదాం. కాంగ్రెస్ అంటేనే నమ్మక ద్రోహమా? ఒక రకంగా ఇటు భారతీయ జనతా పార్టీతో పాటు డిఎంకే కూడా ఈ రోజు కాంగ్రెస్ ను విమర్శిస్తున్న పరిస్థితి. కాంగ్రెస్ పార్టీని నమ్మక ద్రోహం, మోసానికి పర్యాయ పదంగా అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా రాజకీయ విమర్శల్లో ఇది ఒకటిగా నిలిచింది. ఈ రోజు ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల్లో ప్రచారాల్లో వినిపించే ఒక అంశంగా ఇది చెప్తూ ఉన్నారు. ఇది ఒక వివాదాస్పదమైన అభిప్రాయం అంటున్నారు. దీనిపై విభిన్న కోణాలు, విభిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మధ్య జరుగుతున్న ఒక రాజకీయ పరిణామాలు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బెంగాల్లో మిత్రధర్మం పాటించకుండా అన్ని స్థానాలకు పోటీ చేశారు. అదే పలు విమర్శలకు దారితీసిందంటే ఇప్పుడు ఇక తమిళనాడులో కూడా అదే పంధాలో కాంగ్రెస్ నడుస్తుందన్న టాక్ వినిపిస్తుంది. మొన్నటి వరకు డిఎంకేతో చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన కాంగ్రెస్ ఇప్పుడు సడన్ గా టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు చర్చలు కూడా జరిగాయి. మొత్తంగా లెటర్ కూడా విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే ఇక్కడ కాంగ్రెస్ కు విధానాలు సిద్ధాంతాలు లేవా? ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రాజకీయంలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అనే దానికి కాంగ్రెస్ కూడా, అంటే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అతీతమేమీ కాదా? రాజ్యాంగబద్ధమైన విధానాలు సిద్ధాంతాలు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వాటి అమలుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయా? ఒకసారి ఆ పరిశీలనను కూడా మనం చూద్దాం. కట్టుబాట్లను పట్టించుకోకుండా పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అయితే తమిళనాడు రాజకీయం కొత్త లెక్కలకు నాంది పలికిందా? ఆ కొత్త లెక్కలేంటో కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే ఆ లెక్కలేంటన్న దానిపై చాలా వరకు కూడా అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు డిఎంకే గ్రూపు, అన్నా డిఎంకే గ్రూపు, టీవీకేలు ఏ విధంగా తలపడ్డాయి? ముక్కోణపు పోటీ అక్కడ కనపడింది. ఫలితాల్లో టీవీకే పెద్ద పార్టీగా అవతరించింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ రాకపోవడం టీవీకేకు పెద్ద దెబ్బ. ఇతర పార్టీల మద్దతు కోరాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తుంది. డిఎంకే గ్రూప్ లో ఉన్న కాంగ్రెస్ ఒకసారిగా ప్లేట్ ఫిరాయించింది. టీవీకే చెంతన చేరుతోంది. ఇక దీంతో తమిళనాడులో పూట పూటకు క్షణక్షణానికి లెక్కలు మారుతున్నాయి. ఇక ఎన్నికలకు ముందు పొత్తులు తర్వాత నిలబడవా అంటే ఖచ్చితంగా అదే కనిపిస్తోంది కదా. ఇది 100కు 100% నిజమవుతోంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు డిఎంకేతో జతకట్టి 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్ టీవీకే రాడార్లోకి ఒక్కసారిగా వచ్చేసింది. ఇది ఒక్క తమిళనాడులోనే జరగలేదు. గతంలో చాలా రాష్ట్రాల్లో జరిగింది కూడా, జరుగుతుంది కూడా. అయితే విజయ్ ఇక్కడ ఎవరెవరి మద్దతు తీసుకుంటున్నారు? ఎందుకు వారి మద్దతు తీసుకుంటున్నారు? కొంతమంది మద్దతు ఎందుకు విజయ్ వద్దంటున్నారు? ఇక్కడ రాజకీయ వ్యూహం ఏంటి అనేది కూడా మనం చర్చిద్దాం. తమిళనాడులో అతిపెద్ద పార్టీగా నిలిచింది టీవీకే. కానీ ఇప్పుడు మద్దతు కోసం ఎదురు చూస్తుంది. ఇప్పటికే టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు అన్నా డిఎంకే సిద్ధంగా ఉంది. కానీ విజయ్ మాత్రం ఆ మద్దతును తీసుకోవడానికి విముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ తో జరిపిన చర్చలు కొలిక్కి రావడంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని 112 మంది ఎమ్మెల్యేలతో విజయ్ గవర్నర్ని కలిశారు. కాంగ్రెస్ మద్దతు తీసుకోవడం వల్ల జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టవచ్చన్న ఆలోచన విజయ్లో ఉన్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఏదో ఒక జాతీయ పార్టీతో వెళ్లాల్సిన పరిస్థితులు అయితే విజయ్కు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అసలు విజయ్ ముందున్న సవాళ్ళు ఏంటి? ఒక రకంగా రాజకీయ వ్యూహంలో చిక్కుకున్నారు. ఆ వ్యూహాలన్నీ ఛేదించుకుంటూ సీఎం పీఠం ఎక్కబోతున్న విజయ్కి ఎదురయ్యే సవాళ్ళు ఏంటి అంటే ఇక ఉన్నది ముళ్లదారి ఖచ్చితంగా కనిపిస్తోంది. రాష్ట్రం ఇప్పటికే సుమారు 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో విజయ్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన నవజాత శిశువులకు ఉంగరాలు, వధువులకు 8 గ్రాముల బంగారం, మహిళలకు నగదు వంటి భారీ ఉచిత పథకాలను అమలు చేయడం ఆర్థికంగా పెను సవాలుతో కూడుకున్నది. ఎంత కావాలో తెలుసా? దగ్గరగా 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ ఉచితాలకు వెచ్చించాల్సి ఉంటుంది. అంత బడ్జెట్ ఉందా తమిళనాడులో? ఏం చేయబోతున్నారు విజయ్? ఆ హామీలను ఎలా నెరవేర్చబోతున్నారు? సో నెరవేర్చాలన్నా కానీ ఇక్కడ అనుభవం అనేది చాలా అవసరం. ఆ అనుభవం విజయ్కి లేదు. విజయ్ పార్టీలో ఉన్న చాలా మంది కొత్త ఎమ్మెల్యేలకు లేదు. అండ్ ఇక్కడ బ్యూరోక్రసీని నిర్వహించడం అంత సామాన్యమైన పని కాదు. అండ్ పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవటం, అది డైనమిక్ గా తీసుకోవటం విజయ్కు అతిపెద్ద సవాల్ కాబోతుంది. సో ఏం చేయబోతున్నారు అనేది చూద్దాం. ఇక మిత్రపక్షాలను భారతీయ జనతా పార్టీ మింగేస్తుందా? రెండు జాతీయ పార్టీలు తమిళనాడులో ఏ విధమైన రాజకీయ చదరంగాన్ని ఆడుతున్నాయి? ఎస్, బీజేపీ తన మిత్రపక్షాలను బలహీనపరుస్తుందంటున్నారు చాలా మంది. తరచుగా రాజకీయ విమర్శలు కూడా ఆ విధంగా బీజేపీ ఎదుర్కొంటుంది. ఆ విశ్లేషణలు కూడా దేశమంతా వినిపిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా మనం కొన్ని మాట్లాడుకుందాం. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్, ఇక బీహార్ లో జేడీయూ,
జమ్మూ కాశ్మీర్లో పీడీపీ వంటి రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న అనేక ప్రాంతీయ పార్టీలు కాలక్రమేణా తమ సొంత ఉనికిని కోల్పోవాల్సి వచ్చిందన్న అభియోగం భారతీయ జనతా పార్టీపై వినిపిస్తూనే ఉంది. ఆ గతంలో ఆయా పార్టీలకు ఉన్న బలం పూర్తిగా భారతీయ జనతా పార్టీతో జతకట్టిన తర్వాత తగ్గింది, అక్కడ భారతీయ జనతా పార్టీ బలపడింది అన్న విశ్లేషణలు కూడా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల బీజేపీకి బలమైన ప్రత్యామ్నాయంగా మారాయని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అసలు కాంగ్రెస్ హ్యాండ్ ఇస్తోందని డీఎంకే ఊహించలేదు. ప్రాంతీయ పార్టీల పొత్తుల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కూడా అతీతమేమీ కాదు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను మనం గమనిస్తే ముఖ్యంగా ఇండీ కూటమి ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న పలు ప్రాంతీయ పార్టీల గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు అవి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయన్న విమర్శలు ఆ పార్టీల నేతలు ఆ పార్టీల నాయకులే చేశారు. మేము నష్టపోయామన్న విశ్లేషణలు కూడా వినిపించాయి. సో అవేంటో కూడా మనం ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. ఒక రకంగా శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, మమతా బెనర్జీ వంటి నాయకులు ఎంత స్ట్రాంగ్ లీడర్సో దేశం మొత్తం కూడా తెలుసు. కాంగ్రెస్ తో జత కట్టడం వల్ల మేము నష్టపోయామన్నారు. ఓటింగ్ శాతం మాకు తగ్గిందని ఆ నాయకులే చెప్పారు. సో ఏం జరుగుతుంది జాతీయ పార్టీలతో పొత్తు కట్టిన తర్వాత? రైట్, ఇక విజయ్ విషయానికి వద్దాం. దీర్ఘకాలంలో హస్తంతో విజయ్ జత కట్టడం విజయ్ పైనే భస్మాసుర హస్తంగా మారనుందా? ఇదే కాదు, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ తరచుగా జాతీయ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల ప్రాంతీయ పార్టీల ఉనికి ప్రమాదంలో పడుతుంది. కొత్తగా ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ లాంటి దిగ్గజ పార్టీలను తట్టుకోగలదా? మరోవైపు ఇక్కడ కాంగ్రెస్ తీరు భారతీయ జనతా పార్టీకి లాభం చేకూర్చేలా ఉందా? కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల మధ్య సమన్వయం లోపించడం వల్ల అది నేరుగా ఎవరికి లాభం చేకూరుస్తుందంటే ఇక డైరెక్ట్ గా బీజేపీకే అన్న టాక్ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. 2024 తర్వాత జాతీయ పార్టీల వైపు ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. ఇందులో కూడా ఎక్కువగా భారతీయ జనతా పార్టీ వైపు ఆ ప్రాంతీయ పార్టీల్లోని ఓటర్లు మొగ్గు చూపటాన్ని కూడా మనం పరిశీలనగా తీసుకోవచ్చు. భారతీయ జనతా పార్టీ ఓటింగ్ శాతం కూడా పెరుగుతోంది. ఆ ఓటింగ్ శాతం పెరగటం వల్లే ఈ రోజు దేశంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి రాగలిగింది. ఒక 6 రాష్ట్రాలు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల్లో కొనసాగుతున్న పరిస్థితి, ప్రభుత్వాలను ఏర్పరిచిన పరిస్థితి. ఇక ఇండీ కూటమి గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి కదా. అసలు ఇండీ కూటమి ఉందా లేదా అన్నట్టుగానే ఉంది. కానీ నిన్న మమతా బెనర్జీ ఒక కీలక వ్యాఖ్య చేశారు. నేను ఇండీ కూటమిలోనే కొనసాగుతానని చెప్పారు. అసలు ఏది కరెక్ట్ గా ఎందుకు ఇండీ కూటమిలో వర్క్ అవ్వట్లేదు? ఇప్పటి వరకు ఇండీ కూటమి ఉనికిలో ఉన్నప్పటికీ తీవ్రమైన అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపాలు, నాయకత్వ మార్పులు ఆ కూటమిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. భిన్న స్వరాలు వినిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల ఫలితాల ఒత్తిడిని ఇండీ కూటమి ఎదుర్కొంటుంది. రాహుల్ గాంధీ నాయకత్వం, కూటమి నాయకత్వ మార్పులపై మిత్రపక్షాల మధ్య అభిప్రాయాలు అసలు కుదరట్లేదు. సో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ విశ్లేషణలతోనే మొత్తంగా ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది మాత్రం వినిపిస్తున్నమాట. ఇక్కడ విజయ్ గురించి మాట్లాడుకుంటే విజయ్ కు కొద్దిసేపటి క్రితమే కమ్యూనిస్టులు హ్యాండ్ ఇచ్చారు. సో నిన్నటి వరకు మద్దతు ఇస్తామన్న వామపక్ష పార్టీలు ఇప్పుడు మద్దతును ఉపసంహరించుకున్నాయి. అదేంటి అంటే మేము మా నైతికతకు కట్టుబడి ఉన్నాం, మా సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామని చెప్పి వాళ్ళు విజయ్ కు హ్యాండ్ ఇచ్చిన పరిస్థితి. మరోవైపు విజయ్ గవర్నర్ ను కలిశారు. గవర్నర్ ఏమో న్యాయ సలహా తీసుకోబోతున్నారు. అసలు ఈ ప్రమాణ స్వీకారం రేపు జరగబోతుందా? ఏం జరగబోతుంది? విజయ్ మొదట్లోనే అంటే మొదటి అడుగే సంక్లిష్టంగా మారిందా? సో ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు? ఇది ఒక సవాలుగా విజయ్ కు మారబోతుందా? చూద్దాం ఏం జరగబోతుందో. ఈ అంశం గురించి మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రైమ్ టైం డిబేట్. రైట్, మొత్తంగా కాంగ్రెస్ తో ఆడుకుంటే వెన్నుపోటు పొడిచారంటూ స్టాలిన్ కొద్దిసేపటి క్రితమే కమెంట్లు చేశారు. కాంగ్రెస్ తో పొత్తు వల్ల భారీ మూల్యం చెల్లించామంటూ కొత్త రాగాన్ని అందుకున్నారు స్టాలిన్. కాంగ్రెస్ నిజ స్వరూపం దేశ ప్రజలకు తెలిసిపోయింది అంటూ కూడా స్టాలిన్ మాట్లాడుతున్నారు. ఈ బ్రేకింగ్ ని మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. అధికార దాహంతో కాంగ్రెస్ టీవీతో పొత్తు కట్టిందంటూ తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ కాంగ్రెస్ పై విరుచుకుపడుతున్న పరిస్థితి. సో మొత్తంగా రసవత్తరంగా తమిళ రాజకీయాలు అయితే మారుతున్నాయి. క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్ పై అయితే డిఎంకే దుమ్మెత్తిపోస్తోంది. సో ఏం జరగబోతుంది చూద్దాం. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పల్నాటి వెంకటరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. యా రైట్, తమిళనాడు రాజకీయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. నిన్న మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ హాట్ టాపిక్ అనుకుంటే ఇప్పుడు తమిళనాడులో రాజకీయం క్షణక్షణానికి ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి, క్షణక్షణానికి సమీకరణాలు కూడా మారిపోతున్నాయి. సో ఎప్పుడూ మాట్లాడుకునే ఒక సిద్ధాంతం ఉంటుంది, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నట్టుగా ఒకసారిగా కాంగ్రెస్ అటు డిఎంకేకి హ్యాండ్ ఇచ్చింది, ఇటు టీవీకేతో చేతులు కలిపింది. సో ఎలా చూస్తున్నారు ఈ పరిణామాలను? మొత్తంగా తమిళనాడులో ఏం జరగబోతోంది? తమిళనాడు రాజకీయాల్లో చూస్తే కొంత భిన్నంగా కనబడతా ఉంది, ఒక విచిత్రంగా కనబడతా ఉంది చెప్పాలంటే. ఇప్పుడు రెండు పార్టీలు బేసిక్ గా మనకు అందరికీ తెలుసు, తమిళనాడు రాష్ట్రంలో
ఎవ్రీ 5 years కు పార్టీలు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి. Yes. డిఎంకే ఒకసారి, అన్న డిఎంకే ఒకసారి, ఇండి కూటమి కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ ప్రభుత్వాలు మారుతా ఉంటాయి, పార్టీలు మారుతా ఉంటాయి. కానీ ఈసారి భిన్నంగా ఏమైందంటే ఒక మూడవ పార్టీ టీవీకి ఎమర్జ్ అయిన తర్వాత, విజయ్ పార్టీ వచ్చిన తర్వాత ఆయనకి అంటే యువత కానీ మరి కొంతమంది మహిళలు కానీ కొంత టీవీకి వైపు మళ్ళీ దగ్గర 108 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. కానీ అక్కడ కూడా మెజారిటీ వచ్చిందంటే ఆయన కూడా మెజారిటీ రాలేదు. ప్రాబ్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ డెఫినెట్ గా వీ కెన్ యాక్సెప్ట్ ఇట్. బట్ అక్కడ కూడా ఇంకొక 12 సీట్లు, ఇంకొక 10 సీట్లు ఆ 10 సీట్లు ఎవరితోటి పొత్తు పెట్టుకుంటారు, ఎవరితో గవర్నమెంట్ లో ఉంటారు, ఎవరు ఉంటారు, ఒక క్వశ్చన్ మార్క్ కనపడదు. ఇంతకుముందే ఐ థింక్ ఈ రోజే ఒక 2-3 hours బ్యాక్ గవర్నర్ కలిసినప్పుడు కూడా వారు కూడా చెప్పింది ఏంటంటే క్లారిటీ ఒకటి, అంటే ఇంకా 8 మంది 118 మంది ఎమ్మెల్యేల నేమ్స్ వాళ్ళ టోటల్ గా సబ్మిట్ చేస్తే డెఫినెట్ గా వీ కెన్ కాల్ ఫర్ ఓత్ ఆఫ్ సెరమనీ అని చెప్పేసి చెప్పినట్టుగా ఉంది. అంటే కంపల్సరీ కదా ఎవరైనా కూడా. నేను ఇప్పుడే నాకు ఇంతమంది గవర్నర్ అండ్ విజయ్ ని కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. సో ఓట్ కు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎవరెవరికి ఆహ్వానాలు పంపారు, ఏం జరుగుతుందని కూడా ఆరా తీస్తూ పాటుగా నేమ్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటానంటున్నారు గవర్నర్. ఏం జరగబోతుంది? రాజ్యాంగ ప్రకారం కరెక్ట్ నంబర్స్ తో పాటుగా నేమ్స్ కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే మీరు ఒకటి చూస్తే కాంగ్రెస్ ఏదైతే టీవీకే పార్టీ కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేసారు, అక్కడ డిఎంకే పార్టీతో కాంగ్రెస్ పార్టీతోటి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, డిఎంకేను వదిలేసుకొని టీవీకేతో జతగట్టి అక్కడ ప్రభుత్వంలో మేము ఉంటామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. అంటే ఎంత దిగజారిపోతా ఉందంటే కాంగ్రెస్ సిద్ధాంతం ఎక్కడ పోయింది, కాంగ్రెస్ ఏం చేస్తా ఉంది, ఎవరితో పొత్తు పెట్టుకుంది ఇన్ని సంవత్సరాల నుంచి, డిఎంకో తోటి ఏదో దగ్గర 40 నుంచి 50 సంవత్సరాలు ప్రయాణం చేసి ఈ రోజు వాళ్ళకి డిఎంకే ఓడిపోయిన తర్వాత ఒక కొత్త పార్టీతో నేను జత కడతాం, కొత్త పార్టీతో పోతాం అంటే ఒక నీచ సంస్కృతికి ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఎలక్షన్స్ ముందు 60 సీట్లు ఇస్తామని చెప్పారు విజయ్, తనే కాల్ చేశారు కాంగ్రెస్ తో పొత్తుకి, తనే ఒక ప్రపోజల్ ముందు పెడితే ఆ రోజు కాంగ్రెస్ అధిష్టానం వద్దంది. ఈ రోజు విజయ్ కి తప్పని పరిస్థితి వచ్చింది. ఇటు కాంగ్రెస్ కు కూడా దక్షిణాదికి సంబంధించి ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్నాం, కర్ణాటకలో ఉన్నాం, కేరళలో ఉన్నాం, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుందాం అన్నట్టుగా అటు దశాబ్దాలుగా ఉన్న డిఎంకేతో పొత్తు తెంచుకొని ఇటు టీవీకేతో చేతులు కలిపేశారు. సో ఎలా చూస్తున్నారు? ఇది డెఫినెట్ గా ఇండి కూటమిలో ఒక విచ్ఛిన్నం జరుగుతా ఉంది. విచ్ఛిన్నం అంటే ఒక డిస్ట్రక్షన్ జరుగుతా ఉంది, ఒక బ్యాక్ స్టాబింగ్ జరుగుతా ఉంది. ఒక బ్యాక్ స్టాబింగ్ అంటే ఇంతకుముందు స్టాలిన్ కూడా అన్నట్టుగా ఉంది. డెఫినెట్ గా ఈ కాంగ్రెస్ పార్టీ ఎక్కడున్నా కూడా ఒక బ్యాక్ స్టాబింగ్ తోటి వస్తా ఉంది. వాళ్ళు అధికారంలోకి రావడానికి ఏవైనా కూడా ఏ అవకాశాలు వచ్చినా కూడా అందిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ కనపడతా ఉందని చెప్పి మాట్లాడుతున్నారు. ఇగో ఇక్కడ అక్కడేమో టీఎంసీ పోయింది, ఈ తర్వాత ఇక్కడ డిఎంకే పోయింది, ఇంకొక దగ్గర ఉంది అది ఎస్పీ కూడా, అక్కడ కూడా విచ్ఛిన్నం జరుగుతుంది. బీహార్ లో జరిగింది. అట్లాగే అన్ని రాష్ట్రాల్లో ఇండి కూటమిలో ఏది పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఇక్కడ మీపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. పంజాబ్ లో శిరోమణి అకాలీ దళ్, ఇక బీహార్ లో జేడీయూ, రకరకాలుగా. అంటే అక్కడ ఉనికి కోసం జస్ట్ అలా భారతీయ జనతా పార్టీ ఎంటర్ అయితే ఆ ప్రాంతీయ పార్టీలని కనుమరుగు చేసి ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకొని ప్రాంతీయ పార్టీల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఒక రకంగా చెప్పాలంటే మింగేస్తోంది, క్యాప్చర్ చేస్తుందన్న విమర్శ వినిపిస్తుంది. ఎలా చూస్తున్నారు ఈ అంశాన్ని? ఒకటే అండి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం లాగా పనిచేయదు. మేము ఒకటి పనిచేస్తాం. ఏంటంటే మా సిద్ధాంతం అంత్యోదయ సిద్ధాంతం. ప్రజలే ముఖ్యము, భారతదేశ ప్రజలే ముఖ్యం, భారతదేశం బాగుపడాల ఆలోచనతోటి మేము రాష్ట్రాల్లో ప్రజల్ని గెలుచుకొని వాళ్ళ మైండ్స్ గెలుచుకొని మేము అధికారంలోకి వస్తా ఉన్నాం. అది భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపిస్తా ఉన్నారు కాబట్టి మేము వస్తా ఉన్నాం. ఒకవేళ నిజంగానే మరి ప్రాంతీయ పార్టీలకు ఓటేస్తే వాళ్ళు కూడా గెలుస్తారు కదా. ఎవరొద్దని చెప్పండి, ఎవరొద్దన్నారు? సో అందుకనే మేము ఏమంటున్నాం అంటే మిగతా పార్టీలు మాతో కలిసి వస్తేనే కదా, 2 చేతులు కొడితేనే కదా చప్పట్లు వచ్చేది. సో అదే విధంగా మిగతా పార్టీలు కలిసి వస్తున్నప్పుడే భారతీయ జనతా పార్టీ కూడా పొత్తు పెట్టుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు టీవీకే పార్టీ, విజయ్ పార్టీ ఒకళ్ళు నిజంగానే భారతీయ జనతా పార్టీ కావాలి, లేకపోతే ఏఐడిఎంకే కావాలి అంటే డెఫినెట్ గా అక్కడ ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే తమిళనాడు ప్రజలకి మనం ఏం చేయగలుగుతాం, డెవలప్మెంట్ పరంగా కానీ వెల్ఫేర్ పరంగా కానీ ఏం చేయగలుగుతాం. అందుకని ఆ పార్టీలు కలిసి వస్తేనే భారతీయ జనతా పార్టీ వస్తుంది. లేకపోతే అంత ఈజీగా ఆషామాషిగా
లేదు అంటే మేము ఇప్పుడు మరి ఫర్ ఎగ్జాంపుల్ మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు కలిసి పోటీ చేయలేదండి ఇప్పటిదాకా? ఒకళ్ళు నిజంగానే రావాలనుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పార్టీతో కలిసి పోటీ చేసిన నెక్స్ట్ అదే జరగబోతుందా మొత్తంగా తెలంగాణపై? పాయింట్ కి వచ్చారు వెంకటరెడ్డి గారు, మనసులో మాట చెప్పడానికే మీరు ఆ పాయింట్ ఇచ్చినట్టుగా ఉన్నారు. సో ఏంటి, మే 10 తర్వాత తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారబోతుంది. ఇక పూర్తిగా భారతీయ జనతా పార్టీ అధిష్టానం తెలంగాణపై కాన్సన్ట్రేట్ చేసింది. పొత్తులు కూడా ఉండొచ్చు, ఆ పొత్తు కూడా బీఆర్ఎస్ తో ఉండబోతుందన్న టాక్ చక్కెర్లు కొడుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏం జరగబోతుంది నెక్స్ట్ ఎలక్షన్ లో? టీఎంసీలో వెస్ట్ బెంగాల్ లో టీఎంసీని ఏ విధంగా గద్దె దింపామో ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కానీ గద్దె దించడానికి మేమన్నీ కూడా అస్త్రశస్త్రాలు రెడీగా చేసుకున్నాం. అది డెఫినెట్ గా మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆ రోజు డెఫినెట్ గా 7,385 కోట్ల రూపాయలు ఏవైతే ప్రాజెక్టు పనులు ఉన్నాయో, అభివృద్ధి పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఇనాగరేట్ చేస్తా ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అవసరం. ఈ తెలంగాణ రాష్ట్రంలో యువతకి భారతీయ జనతా పార్టీ అవసరం. మహిళలకి, వృద్ధులకి, తర్వాత ఉద్యోగులకి, నిరుద్యోగులకి, రైతులకి, రైతు కూలీలకి భారతీయ జనతా పార్టీ అవసరం. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడదాం. ఎందుకంటే మనం 15 సంవత్సరాలు చూసాం, 12 సంవత్సరాలు చూసాం. తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, రోజు అంశం గురించే మాట్లాడతాం. కానీ ఈ రోజు దేశవ్యాప్తంగా అటు భారతీయ జనతా పార్టీ గురించి, ఇటు కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అంటే ప్రాంతీయ పార్టీలను ఎక్కడా కూడా ఈ రెండు పార్టీలు వాటి ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. సో దగ్గరకు తీసుకొని వాటి కబంధ హస్తాల్లో ప్రాంతీయ పార్టీలను నలిపేస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. అటు కాంగ్రెస్ పైన, ఇటు మీ పైన ఎలా చూస్తున్నారు? ఏంటి అసలు ప్రాంతీయ పార్టీలు ఉండాల్సిన అవసరం లేదంటారా? నన్నే అడుగుతున్నారా? మిమ్మల్ని. నేనేమంటున్నా, ప్రాంతీయ పార్టీలు ఉండొచ్చు. వాళ్ళు దేశ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకి సేవ చేసినంత సేపు, అంటే డెవలప్మెంట్ పరంగానే వెల్ఫేర్ రెండు కళ్ళలాగా చూస్తూ ఉంటాం కదా, అది చేసినంత సేపు డెఫినెట్ గా ఏ ప్రజలైనా కూడా, ఏ రాష్ట్ర ప్రజలైనా వారిని ఆదరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడే తీసుకుందాం తెలంగాణ రాష్ట్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏం చేసిండు, ఏం చెప్పిండు ఆయన? తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలను ఒక ట్యాగ్ లైన్ ఉంది. ఇక్కడ వాటి మీద ఏమైనా పనిచేసిండా? 9.5 సంవత్సరాలు వాటి మీద ఏమన్నా డెవలప్మెంట్ ఉందా? నీళ్ళు ఏమైనా తెచ్చిండా? నిధులు తెచ్చిండా? లేకపోతే ఉద్యోగాలు తెచ్చిండా? దానికోసమనే మీరు చేసింది కాకుండా మీరు దీని మీద వెంకటరెడ్డి గారు బీఆర్ఎస్ ఎన్ని విమర్శలు చేస్తున్నారు కాబట్టి రేపు రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో జత కట్టే అవకాశాలే లేవా? సింగిల్ గానే భారతీయ జనతా పార్టీ బరిలోకి దిగబోతుందా? ఏం జరగబోతుంది? ఎట్టి పరిస్థితుల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోము. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏకైక పార్టీగా సింగిల్ గా భారతీయ జనతా పార్టీ గెలవాలనుకుంటుంది. గెలుస్తాం డెఫినెట్ గా. ఇప్పటికే చాలా మంది పార్టీలు ఇదే విధంగా మాట్లాడారు. ఏమన్నారు? ఇక్కడ కార్యకర్తలు లేరు, మీకు బలం లేదు, గ్రామాల్లో ఎవరు కూడా మీకు ఏరంటే అదే పువ్వు గుర్తు మీద, అదే కమలం పువ్వు గుర్తు మీద బీజేపీ పార్టీకి ఓటేసి 8 మంది ఎంపీలను గెలిపించారు. అది సరిపోతుంది కదా. 8 అంటే దగ్గర 8 6 54 ఆల్మోస్ట్ మేము మాకు పాత్ర ఉందా లేదా? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అటు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపడం వల్లే ఆ ఫలితాలు వచ్చాయని నేటికి కాంగ్రెస్, అందులోనూ ముఖ్యమంత్రి కూడా విమర్శిస్తున్నారు కదా. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, కథం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పోయిందో, ఆ చేయి నుంచి ఈ చేయికి మారిందో, ఈ రెండు ఇక్కడ బీఆర్ఎస్ కనుమరుగైపోతా ఉంది. అందుకనే బీఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు మలుతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో చేరాలి, అవకాశాలు ఉంటాయి. వెంకటరెడ్డి గారు, తమిళనాడు పాలిటిక్స్ గురించి ఇంకొక అంశం మాట్లాడితే, వామపక్షాలు ఒక రకంగా నిన్న మద్దతు ఇచ్చాయి, ఈ రోజు ఆ మద్దతును ఉపసంహరించుకున్నాయి. సో ఎలా చూడాలంటారు? ఒక 46 సంవత్సరాల తర్వాత దేశంలో ఎక్కడా కూడా వామపక్ష పార్టీలు అధికారంలో లేవు. ఇక్కడ విజయ్ పిలిచి ఒక సీట్ ఇస్తా అంటే, ఒక పదవి ఇస్తా అంటే ఆ పదవిని కూడా వామపక్ష పార్టీలు ఇప్పుడు వద్దనుకుంటున్న పరిస్థితి ఏంటి? అసలు వామపక్ష పార్టీల పరిస్థితి ఏంటి? ఒకప్పుడు ప్రశ్నించడం అంటేనే వామపక్ష పార్టీలు గుర్తొచ్చేవి. మొత్తంగా వామపక్ష పార్టీలు కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందా దేశంలో? వామపక్ష పార్టీలకు ఒక సిద్ధాంతం ఉండదు.
వాళ్ళు ఎవరు పడితే వాళ్ళతో జత కడతారు, ఎవరితో పడితే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు. ఒక పొత్తు పెట్టుకొని అక్కడ ఎమ్మెల్యేలో ఎమ్మెల్సీనో అవి గెలుచుకొని వాళ్ళు ఒక సుల్తానందం పొందుతారు తప్పితే వాళ్ళకు ఒక సిద్ధాంతం లేదు, పాడు లేదు. ఇప్పటిదాకా మనం చూసాం, వెస్ట్ బెంగాల్ లో చూసాం, మణిపూర్ లో చూసాం, ఇంకొక దగ్గర చూసినాం, మన కేరళలో కూడా చూసినాం. కేరళలో కూడా ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ కేరళ తిరువనంతపురం మేయర్ ని భారతీయ జనతా పార్టీ గెలుచుకుంది. అంటే మైండ్ సెట్ మారుతా ఉంది. వామపక్ష సిద్ధాంతం నుంచి ఒక రియాలిటీలోకి వస్తా ఉన్నారు జనాలంతా కూడా. అదే విధంగా ఇక్కడ రేపు నిన్న పొత్తు పెట్టుకుంటా అన్నారు, ఈ రోజు ఏమో పొత్తు అవుతున్నాడు. అంటే వామపక్ష సిద్ధాంతం ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది. అంటే ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఒక డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ తీసుకెళ్లాలంటే డెఫినెట్ గా ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి. ఈ రోజు పొత్తు పెట్టుకుంటామని ఒక నిజంగానే ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయ్ని గద్దె మీద కూర్చోబెట్టిన తర్వాత ఒక నెల రోజులు ఆగి కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీలు కానీ మేము పొత్తు ఇవ్వం, పొత్తు మీకు మద్దతు ఇవ్వమంటే ఇక ఈ విజయ్ పార్టీకి రేపొద్దున ఉంటుందా, గవర్నమెంట్ లో ఉంటుందా పోనీ? సో ఇలా ఉంటుంది అనమాట. అంటే సో ఇప్పుడు తమిళనాడులో మీరు అటు ఏఐడిఎంకేతో పొత్తులో ఉన్నారు. సో అక్కడి నుంచి ఏ ఎమ్మెల్యే కూడా విజయ్ వైపు చూడకుండా కట్టడి చేయబోతున్నారా? మొత్తంగా ఎవరు కూడా విజయ్ పార్టీలోకి వెళ్లకుండా ఉండగలరా? భారతీయ జనతా పార్టీ ఏం చేయబోతుంది అక్కడ? 100% ఏఐడిఎంకే కానీ ఎన్డీఏ కూటమి నుంచి ఎక్కడ కూడా వాళ్ళు వెళ్లే అవకాశాలు లేవు. ఒకవేళ విజయ్ నిజంగానే మాకు కావాలి, మీ మద్దతు కావాలి, ఈ తమిళనాడు రాష్ట్రంలో స్టేబుల్ గవర్నమెంట్ కావాలని చెప్పి మద్దతు కోరితే మాత్రం అది ఆలోచిస్తారు డెఫినెట్ గా. అంతేగాని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కానీ 10 మంది ఎమ్మెల్యేలు పోయే ఆస్కారం లేదు. ఎందుకంటే ఆయనకు ఒక ఎక్స్పీరియన్స్ లేదు, ప్రభుత్వంలో ఎప్పుడు లేడు, ఒక ఎమ్మెల్యే కూడా కాలేదు. వాళ్ళకి కావాల్సింది ఒక సీనియర్ పొలిటికల్ లీడర్స్ కావాలి, సీనియర్ బ్యూరోక్రాట్స్ కావాలి, సీనియర్ మంత్రులు ఏదైతే పనిచేశారో అంత ముందు వాళ్ళందరూ కావాలి. ఆయనకి లేరు కదా. చాలా మంది నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు డిఎంకే పార్టీ నుంచి, కానీ ఒకరిద్దరు ఏమైనా ఉన్నారేమో కానీ ఇక మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా అన్ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ లీడర్స్. ఒక స్ట్రాటజీస్ కానీ, ఒక డెవలప్మెంట్ కానీ, ఇంకొక తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏ విధంగా డిసిజన్ తీసుకోవాలి, ఎట్లా మూవ్ అవ్వాలి ఏంటనేది చాలా అవసరం వీటికి. సో అట్లాంటిది మరి ఎవరు సపోర్ట్ తీసుకుంటారు, ఎట్లా తీసుకుంటారు అనేది ఆ విజయ్ కి తెలియాలి. లెట్ హిమ్ డిసైడ్, లెట్ దెం టేక్ హిస్ ఓన్ డిసిజన్ అండ్ విల్ హావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ ప్రాబ్లీ టుమారో ఆర్ అనదర్ 2 days. రైట్ సార్, చూద్దాం ఏం జరగబోతుంది తమిళనాడులో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. సో మొత్తంగా విజయ్ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. అటు వామపక్షాలేమో విజయ్ తో జతకట్టనంటున్నాయి, ఇటు కాంగ్రెస్ మాత్రం విజయ్ తోనే జతకడుతూ ఉంది. సో వైపు గవర్నర్ ఏమో న్యాయ నిపుణుల సలహా తీసుకుంటా అంటున్నారు. రేపు ప్రమాణ స్వీకారం జరగబోతుందా, విజయ్ ఎలా మద్దతు కూడగట్టబోతున్నారు?